నమస్తే, వెల్కమ్ టు అంకుశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. డాక్టర్ సునీత వివేకా హత్య గురించి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా ఎంతో ఆవేదనతో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. అవినాష్ రెడ్డే హంతకుడు అని కోర్టులో కేసు విచారణ ఉండగానే ఎంత ధైర్యంగా సునీత అనగలిగింది. కోర్టు ధిక్కరణ అనేది భారతదేశంలో వర్తించినటువంటి ఒకే ఒక్క జాతి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు జ్యుడిషియరీ రిమాండ్ని ధైర్యంగా కామెంట్ చేయగలిగిన, వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ చేయగలిగిన, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ 16 నెలల తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఢిల్లీలో డీల్ కుదిరింది, అందుకే బెయిల్ వచ్చిందని చెప్పేసి కోర్టు ధిక్కరణ వచ్చేటట్టుగా మాట్లాడినా ఏమీ కూడాను కోర్టు ధిక్కరణ అనేటువంటిది వారికి వర్తించదు. వారు ఇచ్చినటువంటి ధైర్యంతో ఈరోజు కోర్టులో కేసు విచారణ ఉండగానే మన ముందరకు వచ్చి అవినాష్ రెడ్డి హంతకుడు అని చెప్పేసి ఏమో తేల్చిపారేసింది సునీత. ఎలా రాజకీయాలలో భర్త శత్రు అయినా కానీ ఎన్నికల వేళలా కౌగులించుకుంటారు ఓట్ల కోసం. కడుపులో కత్తులు పెట్టుకునైనా సరే కాళ్ళకు నమస్కారం చేస్తారు ఓట్ల కోసం. అటువంటిది కడప జిల్లాలో ఎంతో పట్టున్నటువంటి వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి మనిషిని ఏ కారణం చేతనైనా, ఎటువంటి నీచమైన కారణం మేము చెప్పిన అసూయ ఇట్లాంటి ఏ పనికిమాలిన కబుర్లు అటువంటి కారణం వల్ల ఏదైనా నిజమా అనుకున్నా కానీ ఎన్నికల తర్వాత చేస్తారు కానీ ఎన్నికల ముందర చేస్తారా? అది కూడాను కుట్రలు కుతంత్రాల్లో ఆరితేరినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేతలు ఇంట్లో ఇలాంటి సంఘటన పాల్పడతారు ఎవరైనా? దానివల్ల ఏం జరుగుతుంది? రాజకీయంగా డ్యామేజే కాకుండాను చట్టపరంగా కూడా ఎంత ఇబ్బందులు పెట్టాలో అంత ఇబ్బందులు పెట్టే అవకాశాన్ని చంద్రబాబు నాయుడికి చేతులారా ఇచ్చుకుంటాడా ఎవరైనా కానీ? నిజంగా ఎంత కక్ష ఉన్నా కానీ, కక్ష ఉంటే ఎన్నికల తర్వాత చూసుకుంటారు కదా. ఎన్నికల అయిపోయినప్పుడు ఇదే డాక్టర్ సునీత మీడియా ముందరికి వచ్చి ఒక బేలగా, ఒక స్త్రీకి ఎటువంటి బేలతనం ఉంటుందో అటువంటి బేలతనంతో, నిష్కపటంతో కేసు గురించి మాట్లాడినటువంటి ఈమె ఇన్ని సంవత్సరాల పరిణామ క్రమంలో దోషి తన పెనిమిటే అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చి విషయం తెలిసిన తర్వాత ఈరోజు ఒక తిమ్మిని బమ్మిని చేయగలిగినటువంటి ఒక రాటు తేలిన క్రిమినల్ లాయర్ లాగా ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేసింది. దానికి ఆధారాలు ఏంటని చెప్పేసి ఒకళ్ళు ఇద్దరు అడిగితే సైంటిఫిక్ ఎవిడెన్స్ గూగుల్ టేక్అవుట్ అది అంటుంది. గూగుల్ టేక్అవుట్ సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లో ప్రొడ్యూస్ చేస్తే ఎవిడెన్స్ రూపంలో పట్టించుకోలేదు, కోర్టు పట్టించుకోలేదు. సిబిఐలు కూడా దాని గురించి సీరియస్గా తెలుగు మీడియాలో అంటే పచ్చ మీడియాలో జరిగినంత చురుకుగా చర్చ దాని చుట్టే చురికి గూగుల్ టేక్అవుట్ చుట్టూరే మొత్తం చర్చలన్నీ తిప్పి దాన్ని పట్టించే దోషిగా నిర్ధారించినటువంటి తెలుగు దేశం మీడియా వాళ్ళు చెప్పినట్టుగా కోర్టు తీసుకోలేదు. సిబిఐ వాళ్ళు దాని గురించి సీరియస్గా అప్పీల్ చేయలేదు. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయండి. సైంటిఫిక్ ఎవిడెన్స్ అవి ఏంటో విలేకరులు అడగరు. వెళ్ళిన వాళ్ళల్లో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమంది పూర్తిగా ఫాలో అయ్యి ఉండరు, ఆ కేసు స్టడీ చేసి వెళ్ళి ఉండరు. వెళ్ళిన సాక్షి విలేకరులు ఒకళ్ళు ఇద్దరు తపన పడితే కూడాను ఆమె సమాధానాలు దాటివేసింది. ఇటువంటి విషయాలలో మరి వాడు అదే దస్తగిరి చెప్పాడు కదా, ఏదో డాక్యుమెంట్స్ కోసం వెతికామని చెప్పి, దాని గురించి ఏమి ఎందుకు ప్రస్తావించదో విలేకరులు ఎందుకు అడగరు? ఆ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళే కదా. తర్వాత 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఆ 90 ఎకరాలు ఎంత పొలం రిజిస్ట్రేషన్ చేయించుకుంది మీ నాన్నగారి పేరుతో ఉన్నది. వీలునామాలలో చనిపోయే ముందు లేటెస్ట్గా ఎవరిది పేరు ఉంటుందో వాళ్ళకే వర్తిస్తుంది అనేది చిన్నపిల్లలు కూడా తెలిసినటువంటి విషయం. మొదటి భార్యగా ఉండగా అంటే వీలునామాలు ఏమీ రాయకుండా చనిపోతే హక్కు రాకపోవచ్చు, కానీ రెండో భార్య పిల్లల సంతానానికి ఆ వీలునామా రాశాయంటే ఖచ్చితంగా నీకు హక్కు వస్తుంది. అందుకే జరిగింది ఈ హత్య. అప్పటికి సునీతగా తెలిసి ఉండకపోవచ్చు. హత్య జరిగిన నాటికి సునీత ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు. కానీ ఆస్తి కోసం చేయాల్సిన వాళ్ళు సునీత భర్తే చేశాడు. నేను ఈ మాట అనటానికి కూడాను అవినాష్ రెడ్డి నువ్వు అంత కూడా చెప్పి నువ్వు అంటున్నందుకు నేను డైరెక్ట్గా అనాల్సి వస్తూ ఉంది. మీ భర్త నరేట్ రాజశేఖర రెడ్డే లేదా ఆయన అన్న కానీ హంతకులై ఉండాలి. మా పంచ ఫైనాన్షియల్ ఏమీ లేవని ఎంత నంగనచ్చలాగా మాట్లాడుతున్నావమ్మా. నీకు ఆయన పెట్రోల్కి కూడా డబ్బులు లేవు కదా, ఆయిల్కు డీజిల్కి కూడా డబ్బులు లేవు కదా. ఒక మనిషి ఆర్థికంగా దిగజారిపోయినప్పుడు మొట్టమొదటి చేసేటటువంటి వ్యాపారాలలో
కొంచెం హైఫై ఉన్న వాళ్ళలో చేసే వాళ్ళలో బ్లాక్ మనీని వైట్గా మార్చటము, లేదా రైస్ పుల్లింగు, లేదా మరొకటి ఏది నెక్స్ట్ లీస్ట్ నీచమైన వ్యాపారం ఏదన్నా ఉందంటే ఈజీ బగ్స్ కోసం ఏదన్నా ఉంటే కనుక అది ఈ ఏది లంకి బిందెలు, విగ్రహాలు, లేదా ఈ మనులు మాణిక్యాలు దొరుకుతాయి అడవులలో గుళ్ళ కింద, పురాతన గుళ్ళు తవ్వి పారేసేసారు కదా అటువంటిది. ఆఖరికి డబ్బు కోసం మీ నాన్న అది దానికి కూడా సిద్ధపడి ఆ సునీల్ యాదవ్ తోటి ఎవరితోటి తిరిగాడు విపరీతంగా. అంత ఆర్థికంగా అంత హేయమైన పరిస్థితుల్లోకి మీ నాన్న నెట్టవేయబడ్డాడు. నాన్న మీద ఎంతో ప్రేమ ఒలకబోస్తున్న నువ్వు సునీత, మీ నాన్నతో మాట్లాడి ఎంతకాలం అయింది? మీ నాన్న పలకరించే ఎంతకాలం అయింది? మీరందరూ వెలేయలేదా ఆయన్ని? ఆయన రోజువారీ ఖర్చులు కూడా డబ్బులు లేకుండా చేయలేదా? అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చి తిరిగిపోతుండేది మీకు తెలియదా? ఊర్లో అందరికీ తెలుసు కదా, మీకు తెలియదా? ఆ అప్పులు తీర్చడం కోసం ఏవేవో చేయబోయి ఎవడు ఏది చెబితే రియల్ ఎస్టేట్లో అక్కడ ఒక ఇది ఉంది, డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది బెంగళూరులో, లేదా ఇక్కడ లంకి మిందులు దొరుకుతాయి, ఏది అంటే ఎవరు ఏది చెప్తే దాని వెంట పరిగెత్తడానికి కారణం మీరంతా కదమ్మా సునీత. సరే నువ్వు పట్టుదల బట్టి ఏదో మాట్లాడలేదు, నీ పెనిమిటి ఉన్నాడు కదా నీ హస్బెండ్ ఇట్లాంటి పనులు చేసి పెట్టడానికి, నీకు తెలిసి ఉండకపోవచ్చు. తర్వాత తెలిసి నువ్వు ఈరోజు బరి తెగించి రాడ్డు తెలియన ఒక తిమ్మిని బమ్మిని చేయగలిగిన ఒక క్రిమినల్ లాయర్ లాగా ఈరోజు నువ్వు ప్రెస్ మీట్లో ఎటువంటి నిస్సిగ్గుగా అవినాష్ రెడ్డి అంత కూడా అని చెప్పేసి చెప్తున్నావు, జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెప్తున్నావు. ప్రజారంజక పాలన భారతదేశ కనివినెరుగుని రీతిలో పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, భారతదేశానికి వేగు చుక్క లాంటి జగన్మోహన్ రెడ్డిని, మా నాయకుడిని ఓడించమని చెప్పి చెల్లెలు వేయండి కూడా అని చెప్తున్నావు. అండ్ మీకు ఇందులో ఎవరికైనా లబ్ధి అవసరం ఎవరికి ఉంది అవినాష్ వివేకాన్ని హత్య చేయడానికి అంటే, అవివాహితుడైండు కూడాను ఆర్థికంగా వివేకం మీదే ప్రతి క్షణం ఆధారపడినటువంటి గంగిరెడ్డికి ఆర్థికంగా ఇంకా ఈయన పని అయిపోయింది నాకేమి ఇస్తాడు అని చివరి దశలో ఆ ఆస్తి కోసం డబ్బు కోసం తపన పడ్డ గంగిరెడ్డికి అవసరం ఉండాలా? అట్లాగే మిగిలిన ఇద్దరికి మీ నాన్నకున్నటువంటి ఒక బలహీనతల కారణంగా, ఒక వివాహేతర సంబంధాల పట్ల ఉన్నటువంటి వ్యామోహం కారణంగా మిగిలిన ఇద్దరికి కారణాలు అయి ఉండాలా? ఈజీ బగ్స్ కోసం దస్తగిరెడ్డి కారణం అయి ఉండాలి, కిరాయి కోసం. ఆ కిరాయి కోసం వీడు ఆ నీచానికి వీడు పాల్పడి ఉండాలి. అంతే తప్పితే రాజకీయంగా నాశనం అయిపోతుంది దిశగా రాజకీయ నాయకుడైన అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? కనీసం కామన్ సెన్స్ లేదా? నువ్వు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్క అవ్వకపోతే దస్తగిరి బెయిల్ని నేను కడప వారసత్వం ప్రకారం అయితే, కడప ఆనవాయితీ ప్రకారం అయితే నేనే నరికేదాన్ని అని చెప్పాను అన్నావు కదా. అట్లా కాకుండా నాకు న్యాయం జరగాలని నేను పోరాడుతాను అన్నావు కదా. ఆ పోరాటంలో ఆ క్రూరంగా చంపినటువంటి దస్తగిరి పెరోల్ మీద బయటికి వస్తుంటే నువ్వు సిబిఐ దాన్ని అపోజ్ చేయాలా లేదా? ఎలా బెయిల్ ఇస్తారు? మా నాన్న చంపిన వాడికి బెయిల్ ఎలా ఇస్తారు? బయట తిరగడానికి ఎలా అర్హుడు అని నువ్వు ప్రశ్నించాలి కదా. నువ్వు ప్రశ్నించకుండా మౌనంగా ఉండబట్టి కదా వాడు బయటికి రాగలిగింది. సిబిఐ మీరు కుమ్మక్కవు మెదలకుండా ఉండటం పోటీ కదా వాడు బెయిల్ మీద బయటికి రాగలిగింది. ఇక్కడే తెలిసిపోతుంది కదా మీరు వాళ్ళతోటి కుమ్మక్కయ్యారని, తెలుగుదేశం పార్టీతోటి సిబిఐ తోటి. ఇక్కడ ఇద్దరికే అవసరం ఇది. ఒకటి ఆ నలుగురు కాకుండా, ఒకటి రాజకీయంగా లబ్ధి పొందడానికి తెలుగుదేశం పార్టీకి అవసరం ఇలాంటి అవినాష్ రెడ్డి మీద మీరు నింద వేయడానికి. రెండవది నీ పెనిమిటి కాపాడబట్టడం. ఏమో అడిగి సిస్టమ్స్ మీద మీకు నమ్మకం లేదా అంటే నమ్మకం ఉంది, ఎస్ అని చెప్పావు నువ్వు. ఇదే సిస్టము సుప్రీంకోర్టు జడ్జిలు భారతదేశం ముందరకు వచ్చి ఒక 4 జడ్జిలు సుప్రీంకోర్టులో అంతా బాగోలేదు అని చెప్పారు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నారు. అదే సుప్రీంకోర్టు జడ్జిలు బెయిల్ కోసం 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కోసం 16 నెలలు పలు టైం చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్రోచ్ అయినప్పుడు మీరు ఎందుకు బెయిల్ కోసం తొందరపడతారు, మీరు కడిగిన ముచ్చంలాగా బయటికి రండి అని చెప్పేసి అన్నారు. అట్లాగే బెయిల్ ఆపడానికి సిబిఐ వాళ్ళు 14 సార్లు ఛార్జ్ షీట్ వేస్తే వాటిని అడ్మిట్ చేశారు. ఇదే సిస్టంలో రాజశేఖర రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన విచారణ చేయమని ఈ శంకర కోర్టుకు వెళ్ళినప్పుడు ఆగమేఘాల మీద జేడీ లక్ష్మీనారాయణ విచారణ చేయగలిగిన జేడీ లక్ష్మీనారాయణ అదే సిబిఐ మీద కూడా ఎంక్వైరీ చేయమనమంటే మాకు ఈ స్టాఫ్ లేరని చెప్పగలిగారు. ఇప్పటికీ లేదు విచారణ, స్టాఫ్ లేదని చెప్పారు. ఎన్నో కేసులు వేల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికిప్పుడే నీకేదో అయిపోయినట్టు 5 ఏళ్లలోనే
ఇన్ని ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎంతకాలం అండి మనం చచ్చిపోయేవాళ్ళ, మన ఈలోపు అది తేలేలోపు చచ్చిపోతామని చెప్పి తెగ బాధపడిపోతా ఉన్నావు. 16 నెలలు మీ అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు 14 సార్లు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు ఆ సిస్టమ్ నీకు కనపడలేదు. ఇలాంటి సిస్టమ్స్ అన్నిట్లో కూడా నీకు అపరమైన పరిమితమైన నమ్మకం ఉందన్నట్లుగా నువ్వు మాట్లాడావు. ఆ సిస్టంలో ఉన్న లొసుగుని, జైస్వాల్ని, చంద్రబాబు నాయుడు మద్దతుతోటి మీరు చక్కగా వాడుకొని మీకు కావాల్సిన రీతిలో సాక్షుల్ని ప్రభావితం చేసి ఆ రకంగా మీరు ఛార్జ్ షీట్ వేయించుకోగలిగితే నిందితులు అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ నిర్దోషులైనటువంటి వీళ్ళు చూస్తూ ఊరుకుంటారా? కోర్టుకు వెళ్లకుండా దానివల్ల డిలే అవుతుందని చెప్తున్నావు నువ్వు నిర్దాక్షిణ్యంగా, మనిషిలా కూడా కాకుండా. దానివల్ల డిలే అవుతుందంటే కోర్టులో ఐపీసీలోనూ మన రాజ్యాంగంలోనూ ఒకటి ఉంది, 1000 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషి కూడాను తప్పించుకోవడానికి వీల్లేదని. అంటే గంగిరెడ్డి లాంటి వాళ్ళు, ఈ నలుగురు, మీ పెనిమిటి, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరైనా తప్పించుకోవచ్చు కానీ నిర్దోషులైన అవినాష్ రెడ్డిను భాస్కర్ రెడ్డి గారు మాత్రం శిక్షింపబడకూడదు అనేది దాని అర్థం. కాబట్టి వాళ్ళు వాళ్ళ రైట్స్ కోసం పోరాడే రైట్ వాళ్ళకు ఉంది, పోరాడతారు కూడాను. దానికి డిలే అయిందని చెప్పేసి వచ్చి మాట్లాడుతున్నా నీకు సపోర్ట్ చేస్తున్న షర్మిలను, మీరు స్త్రీలలో ఏ జాతి, రాక్షస జాతి ఇట్లాంటి జాతులు ఉంటాయి కదా, దాంట్లో మీరు ఏ కోవ కిందకు వస్తారు? ఏది ఏమైనా కానీ మీరు తెలుగునాట మీరు అపూర్వ సోదరిమణులాగా ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడాను మీరు చరిత్రలో నిలిచిపోవడం మాత్రం ఖాయం. ఏ రకంగా అనేది నువ్వే తెలుసుకోమ్మా సునీత.